దీనికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితులలో ఆహారపు అలవాట్లు ఒక ప్రధానమైన కారణంగా మనం చూసుకోవచ్చు. ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అంటే ఎంత తింటున్నారో క్యాలరీస్, అంత క్యాలరీస్ దానికి సరిపడా ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే చేయకుండా ఉంటారో పిల్లలు, అప్పుడు ఈ కొవ్వు అనేది ఉంటుంది బాడీలో డిపాజిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కొవ్వుకి ఒక టెండెన్సీ ఉంటుందన్నమాట. అంటే కడుపు చుట్టూరా వేస్ట్ సర్కంఫరెన్స్ అంటాం కదా, మనం అయితే ప్యాంట్ సైజెస్ 34, 36 అట్లా వేస్ట్ సర్కంఫరెన్స్ ఎలా కొలుస్తామో, ఆ వేస్ట్ సర్కంఫరెన్స్ ముఖ్యంగా ఈ కొవ్వు అనేటువంటిది కడుపు చుట్టూరు, కడుపు కింద భాగంలో డిపాజిట్ అవ్వడం చూస్తూ ఉంటుంది. ఇలా కాకుండా థైస్ చుట్టూ కూడా ఒక్కొక్కసారి వీపు మీద, మెడ మీద కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ ఫ్యాట్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ చూసుకుంటే కడుపు కింద భాగంలో డిపాజిట్ అవుతుంది చూస్తూ ఉంటాం. కారణాలు మనము ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఒకటి అనుకోవచ్చు. రెండోది జన్యుపరమైన కారణాలు, జెనెటిక్, అంటే ఫ్యామిలీలో మదర్కి, ఫాదర్కి, అదే రకంగా అన్నకి, చెల్లెకి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి అధిక బరువు లేదా ఈ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అనేటువంటిది రిస్క్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా లైఫ్ స్టైల్ అంటాం. లైఫ్ స్టైల్ అంటే పిల్లల్లో సరైన నిద్ర లేకపోవడము, అదే రకంగా ఒక రకమైన డిప్రెషన్, అంటే ఫ్యామిలీలో అమ్మ నాన్న కలిసి లేకపోవడము, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడము, ఒంటరిగా ఉండడం, ఒక్కడే ఉండడం, అన్న తమ్ముడు అక్క ఎవరు లేకపోవడం, ఇట్లాంటి కొన్ని మానసికమైన ఒత్తిడికి గురైనా కానీ ఆహారపు అలవాట్లు, అంటే ఒక్కొక్కసారి ఎక్కువ తినేయడం, ఒక్కొక్కసారి అసలు తినకపోవడం, ఈ బింజ్ ఈటింగ్ అంటూ ఉంటారు, అదే రకంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటి కారణాల వల్ల లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, సరైనటువంటి అలవాట్లు, నిద్రలేమి, డిప్రెషన్, ఇటువంటి కారణాల వల్ల కూడా పిల్లల్లో మనము ఈ ఊబకాయం అనేటువంటి చూస్తూ ఉంటాం. సో పిల్లల్లో ఊబకాయం తీసుకుంటే కనుక మనకి ముఖ్యంగా 2 నుంచి 6 సంవత్సరాలు ఒక కేటగిరీగా డివైడ్ చేసుకోవచ్చు. అదే రకంగా 6 నుంచి 16 సంవత్సరాలు, ఈ 2 కేటగిరీస్గా మనం పిల్లల్ని డివైడ్ చేసుకొని వాళ్ళలో వచ్చే ఇబ్బందులను మనం డిస్కస్ చేసుకోవచ్చు. మొదటగా 2 నుంచి 6 సంవత్సరాలు. 2 సంవత్సరాల లోపల ఎందుకు లేదు అంటున్నంటే చాలా ఇన్సిడెంట్ తక్కువ, వేలల్లో లక్షల్లో ఒకళ్ళకి ఇద్దరికి ఈ కడుపులో కొవ్వు డిపాజిట్ అవ్వటం అనేది ఊబకాయం అనేటువంటి ప్రాబ్లం చూస్తూ ఉంటాం. కామన్గా 2 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. సో ఓవర్ వెయిట్ లేదా ఈ ఊబకాయం అనేటువంటి సమస్య వల్ల నిద్రపోయేటప్పుడు గురక లాంటిది రావడము, అంటే మెడ భాగంలో, అదే రకంగా పొట్టలో ఎక్కువ బరువు అయిపోతే కనుక వాళ్ళు పడుకున్నప్పుడు డయాఫ్రామ్ పైకి వెళ్ళిపోయేసేసి వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టంగా అయ్యి గురక లాంటి వచ్చి స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర సరిగా పట్టకపోవడం అనేది చూస్తూ ఉంటాం. రెండవది జాయింట్ పెయిన్స్, అంటే ఈ బరువు ఎక్కువ అయిపోయే కొంది, కొవ్వు ఎక్కువ డిపాజిట్ అయ్యే కొంది, బరువు ఎక్కువ అవుతుంటే కొంది మోకాళ్ళలో, అదే రకంగా మడిమల్ జాయింట్స్ మీద వెయిట్ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఆ జాయింట్ పెయిన్స్ అనేటువంటి కూడా మనం చూస్తూ ఉంటాము. ఇంకా కొంచెం అధికంగా కనుక మోతాదులో కొవ్వు డిపాజిట్ అవడం చూస్తూ ఉంటే కాలేయానికి సంబంధించిన లివర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, లివర్ డిసీజ్, అదే రకంగా కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్, అదే రకంగా పిన్న వయసులో, అంటే అతి తక్కువ వయసులో 20 ఏళ్ళలో 25 ఏళ్ళకు కూడా బీపీ, షుగరు లాంటి వ్యాధులు, ఆస్తమా, ఇట్లాంటి వ్యాధులు కూడా చిన్నతనంలోనే, అంటే 2 నుంచి 6 సంవత్సరాలు అధిక బరువు, అధికంగా కొవ్వు డిపాజిట్ అయితే కనుక తొందరగా ఈ డిసీజెస్ మనం చెప్పుకున్నటువంటి డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఆస్తమా కానీ, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా చిన్న వయసులోనేటువంటి వచ్చేసే అవకాశాలు మనం ఊబకాయం వల్ల చూస్తూ ఉంటాం. సో ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు అనే మార్గాలు మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ రోజుల్లో అదర్ కాజెస్, అంటే మిగతా కారణాలైనటువంటి జెనెటిక్ కాజెస్ కానీ లేదా హార్మోనల్ కాజెస్ కానీ, ఇవి ఒక 10 నుంచి 20% మాత్రమే రెస్పాన్సిబుల్ ఉంటాయి. అధికంగా మనం చూసుకున్నట్లయితే 70 నుంచి 80% వరకు ఆహారపు అలవాట్లు, నిద్ర, స్లీపింగ్ హ్యాబిట్, నిద్ర అనేది ఎట్లా ఉంటుందో, అదే రకంగా వాతావరణం, ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో వీటి మీద ఆధారపడే ఉంటుంది మనకి. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే పిల్లలు చాలా వరకు స్క్రీన్ టైం, అంటే టీవీలు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు ఏమైనా కావచ్చు, ఈ స్క్రీన్ టైం అనేది ఉంటుంది 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు ఒక రోజులో కూర్చొని, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కూర్చొని తినడం అనేది, యాక్టివిటీ తగ్గిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా పేరెంట్స్ ఈ ఒక ఆస్పెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 1 to 5 years ఉండే పిల్లల్లో అప్పుడప్పుడే ఆహారపు అలవాట్లు వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎక్కువగా కూరగాయలని, పండ్లని ఇంట్రడ్యూస్ చేసి ఈ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, బర్గర్స్, పిజ్జాస్, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఈ 1 to 5 yearsలో వాళ్ళకి ఈ అలవాట్లన్నీ అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో కొంచెం పర్టికులర్గా స్ట్రిక్ట్గా ఉండి ఈ జంక్ ఫుడ్ని, అన్హెల్తీ ఫుడ్ని అవాయిడ్ చేసి ఎక్కువగా వెజిటబుల్స్ని, కూరగాయలని, పండ్లను ఇంట్రడ్యూస్ చేసినట్లయితే కనుక ఫ్యూచర్లో ఇంకా ఈజీ అవుతుంది. 6 నుంచి 16 సంవత్సరాలు కొంచెం పెద్ద పిల్లల్ని తీసుకున్నట్లయితే కనుక ఫిజికల్ యాక్టివిటీని వీళ్ళను ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే పేరెంట్స్తో పాటు వాకింగ్ తీసుకెళ్ళడం, లేదా ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ,
టెన్నిస్ లాంటి యాక్టివిటీస్, ఫుట్బాల్, షటిల్ ఇట్లాంటి ఏదైనా ఒక ఆర్గనైజ్డ్ గేమ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రోజు ఒక అరగంట సేపు, గంట వరకు మంచి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు తినేటువంటి క్యాలరీస్ సమానంగా మనము స్పెండ్ చేసినట్లయితే కనుక ఖర్చు అయితే కనుక ఈ కడుపు కింద ఫ్యాట్ అనేది, కొవ్వు అనేది డిపాజిట్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మూడవది తీసుకుంటే అత్యంత ముఖ్యమైనది, అప్పుడే పుట్టిన పిల్లలు మొదటి 6 మాసాలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వడం ద్వారా పిల్లల్లో ఫ్యూచర్లో ఊబకాయం రాకుండా ప్రివెంట్ చేస్తాయని మనకి స్టడీస్ చాలా క్లియర్గా ఎవిడెన్స్ చెప్తున్నాయి. సో కనుక అందరి పిల్లలకి చంటిపాపలకి మొదటి 6 నెలలు తల్లిపాలు తప్ప బయట ఇంకా ఎటువంటి ఆహారం స్టార్ట్ చేయకూడదు అనమాట. కొందరు 4 నెలలకే స్టార్ట్ చేయటం, 5 నెలల్లో బయట ఆహారం స్టార్ట్ చేయటం చూస్తూ ఉంటాము. ఇలాంటివి మాత్రం తప్పనిసరిగా అవాయిడ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో వాళ్ళకి ఇటువంటి రిస్క్ వచ్చేటువంటిది అవకాశం తగ్గుతుంది. ఫ్యామిలీలో ఉన్నట్లయితే కనుక, లేకపోతే జన్యుపరమైనటువంటి హార్మోన్స్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉంటే కనుక వెంటనే పర్టికులర్ స్పెషలిస్ట్ని, పీడియాట్రిషియన్ని, ఎండోక్రైనాలజిస్ట్కి చూపెట్టుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక అది ఎక్కువగా కాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు.